ఏపీలో సెప్టెంబర్ 15 నుంచి ఆఖరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా రేషన్ సరుకులు అందించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం పాత బియ్యం కార్డుల స్థానంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఆగస్టు 25 తేదీ నుండి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలైంది. 4 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులు అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నారు. పాత వారిలో పాటుగా కొత్తగా రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఉచితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు జారీ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15 నుంచి ఆఖరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు జారీకి రంగం సిద్ధమైంది. ఆఖరి విడతగా పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, నంద్యాల, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే చేరుకున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి వీటిని ఇంటి వద్దనే అందించనున్నారు. ఈ కార్డుల మీద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ సరుకుల వివరాలు తెలిసేలా వీటిని డిజైన్ చేశారు. ఇక ఉచితంగా ఇంటి వద్దనే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నారు. ఇందుకోసం కొత్త రేషన్ కార్డులను రేషన్ షాపుల ద్వారా మ్యాపింగ్ చేసి సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు లబ్ధిదారులు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ కార్డుదారుల నుంచి అంగీకారం తీసుకుని వీటిని అందిస్తారు. బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ లేదా ఫేస్ రికగ్నిషన్ సాయంలో వెరిఫికేషన్ పూర్తి చేసి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందిస్తారు. మరోవైపు ఏపీలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 30 తేదీ వరకు బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి 2వ దశలో వారికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కార్డుదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని క్లారిటీ ఇస్తున్నారు. మరోవైపు కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులోని వివరాల్లో తప్పులు దొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలాంటి వారికి ఓ అవకాశం కల్పించింది. రేషన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకునేందుకు గ్రామం వార్డు సచివాలయాల్లో అవకాశం కల్పిస్తుంది. అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డులో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు వీలుంది. ఈ నెలాఖరు వరకు ఈ గడువు ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.